హాయ్ ఫ్రెండ్, నేను శుక్రవారం రోజు జహరా ఇల్లు అన్నాను కదా. నేనైతే జహరా ఇల్లు అని మా మామ నాకు గిఫ్ట్ కింద ఇచ్చిన బాక్స్ ఇచ్చింది. ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం రండి. నేనైతే వీటి కోసం వెళ్ళాను పని కట్టుకుని. 9ంటికి బయలుదేరితే నేను తిరిగి వచ్చినప్పుడు 3 అయింది. 3 గంటలు పట్టేసింది. వెళ్ళటాక 2 గంటలు, రాటాక 2 గంటలు. అంటే మార్నింగ్ 9 గంటలకు రెడీ అయ్యాను నేను. బస్ కాడికి వెళ్ళినప్పటికీ 1 గంట అక్కడ బస్సు లేట్ అయిందన్నాను కదా. తర్వాత నేను మాడి వెళ్ళినప్పటికీ 11 అయింది. మళ్ళీ జహారా వెళ్ళినప్పటికీ 12:30 అయింది. మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ నేను పాహిల్ వచ్చినప్పటికీ 3 అయిపోయిన టైం కరెక్ట్గా. బాక్స్ ఇద్దాము, బాక్స్లో ఏమున్నాయంటే చూద్దాం, వెయిట్ చేయండి. నేనైతే బాక్స్ ఇస్తున్నాను, చూద్దాము ఏమున్నాయి ఏంటన్నాను. ఏమి ఇస్తుందో నాకైతే తెలియదు, చూపిస్తాను. 2 టీషర్ట్లు ఇచ్చింది, పిల్లలకి స్వెటరు, నూనె ఇచ్చింది, రైస్ కూడా ఇచ్చింది. ఇంకేమో చూద్దాం. ఇస్తున్నాను అసలు. ఓకే, ఒక నూనె బాటిల్ ఇచ్చింది, ఒక జనం ఇచ్చింది, ఒక 6 కేజీల రైస్ ఇచ్చింది, వంట చేసుకోవడానికి సామాను అయ్యి వండుకోవడానికి సామాను ఇచ్చింది, 2 టిష్యూ బాక్సులు వేసింది. ఇదైతే ఏట మాంసం ఒక 5 కేజీల దాకా ఏట మాంసం ఇచ్చింది. అంటే వాళ్ళు మేకలను ఎక్కువ కోసుకుంటారు, రంజాన్ కదా, మేకను కోసినట్టున్నారు. ఒక 5 కేజీల దాకా మాంసం ఉంది. ఏట మాంసం అయితే ఉంది 5 కేజీల దాకా. ఒక క్రీమ్ డబ్బా కూడా ఇచ్చింది, క్రీము, బాడీ క్రీము. అంతే ఫ్రెండ్, ఇంకైతే ఏమీ లేవు. ఇవి ఇచ్చింది. 10 కేడీలు చేతికి ఇచ్చింది. ఏమన్నా కొనుక్కోమని బట్టలు 10 కేడీలు ఇచ్చింది. ఇంటికి డబ్బులు అంటే 2500. అందుకే పని కట్టుకుని వెళ్ళాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్.